హాయ్ అండి, ఇది వచ్చి సాహిత్య ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇవాళ వచ్చి మనం ప్రిన్స్ కట్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం. 30 సైజ్. షోల్డర్ వచ్చి మనది 4.5 30 సైజ్. చెస్ట్ వచ్చి షోల్డర్ వచ్చి మనది 2 ఫోల్డింగ్స్ మీద 4.5 తీసుకోవాలి. 4.5 తీసుకున్నాక ఆర్మ్ లెంత్ వచ్చి 5 ఇంచెస్ తీసుకోవాలి. తీసుకున్నాక చెస్ట్ వచ్చి 7.5. చెస్ట్ వచ్చి మనది 30. చెస్ట్ రౌండ్ వచ్చి 30 డివైడెడ్ బై 4 టైమ్స్, అప్పుడు మనది 7.5 వస్తుంది. సో 7.5 పెట్టాము. ఈ రౌండ్ వచ్చి 7 రావాలి. ఈ షోల్డర్ మీద కుట్టు, తర్వాత ఇక్కడికి లెంత్ వచ్చి 13.5. లెంత్ వచ్చి 13.5, షోల్డర్ వచ్చి 4.5, హాఫ్ షోల్డర్ వచ్చి 2.5. ఆర్మ్ లెంత్ వచ్చి 5 ఇంచెస్. ఆర్మ్ రౌండ్ వచ్చి మనకి 7 ఇంచెస్, అంటే చంక్ ఒక రౌండ్ వచ్చి మనకి 7 ఇంచెస్. చెస్ట్ వచ్చి 7.5. నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్. నెక్ డీప్ వచ్చి 6 ఇంచెస్. 8 ఇంచెస్ దాకా పెట్టుకోవచ్చు మనం, బ్యాక్ కాబట్టి. ఇది 8. బ్యాక్ నెక్ డీప్ వచ్చి 8 ఇంచెస్. మనం ఖర్చు కోసమని 2 ఇంచెస్ ఎక్స్ట్రా. నెక్స్ట్ వచ్చి డాట్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3.5. తర్వాత పొడుగు వచ్చి 3.5. అటు హాఫ్ ఇటు హాఫ్. డాట్ ఒక పొడుగు 3.5. ఇది బ్యాక్ వచ్చి బ్యాక్. ఇది మనం ఫ్రంట్ కటింగ్ అనేది చూద్దాం ఒకసారి. ఫ్రంట్ డ్రాయింగ్. ఇప్పుడు మనం ఫ్రంట్ డ్రాయింగ్ అనేది చూద్దాం. హాఫ్ షోల్డర్ ఫుల్ షోల్డర్ వచ్చి 4.5. ఆర్మ్ లెంత్ వచ్చి 5 ఇంచెస్. చెస్ట్ రౌండ్ వచ్చి 7.5. ఆర్మ్ రౌండ్ వచ్చి 7 ఇంచెస్. ఎప్పుడైనా సరే మన చెస్ట్ కన్నా 1/2 ఇంచ్ తగ్గే మన ఆర్మ్ రౌండ్ అనేది ఉంటుంది. మెజర్మెంట్స్ ఉన్నా లేకపోయినా మనము దీని ప్రకారంగా వేసుకోవచ్చు. ఎంత 30 సైజ్ చెస్ట్కి. నెక్ విడ్త్ వచ్చి 2 ఇంచెస్. నెక్ డీప్ వచ్చి 6 ఇంచెస్. నెక్స్ట్ వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనము 13 పెట్టాం కదా, బ్యాక్ 13.5 పెట్టాము. 13.5కి పెట్టుకున్నాక నెక్స్ట్ వచ్చి ఖర్చుకి పెట్టాక అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్ లైట్గా డ్రాయింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఇక్కడి నుంచి 1 ఇంచ్, ఇక్కడ 2 స్ట్రేట్ లైన్ పెట్టుకోవాలి. తర్వాత 1 ఇంచ్ రేస్ చేస్తే మనకి ఇలాగొచ్చేస్తుంది. షేప్ బెల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డాట్ 3 ఇంచెస్. తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 2 ఇంచెస్ పెట్టుకున్నాక ఈ డాట్లోకి కలపాలి. ఈ డాట్ని తర్వాత వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 3 ఇంచెస్ పెట్టి ఇలాగ షేప్ వేయాలి. నెక్స్ట్ వచ్చి ఇది 1/2 ఇంచ్. తర్వాత దీనికి సెంటర్లో ఒక డాట్. మనం దీనికోసమని ఇది కట్ చేసి మనం స్టిచ్ చేస్తాం కాబట్టి దీనికోసమని 1 ఇంచ్ ఎక్స్ట్రా, ప్లస్ దీనికి స్టిచ్చింగ్ కోసమని 1 ఇంచ్ ఎక్స్ట్రా. మనకి డాట్ మనకి పైన వద్ది వచ్చేస్తుంది, షేప్ వస్తుంది. నెక్స్ట్ వచ్చి షేప్ బెల్ట్ కూడా వస్తుంది. బ్లౌజ్తో పాటు షేప్ బెల్ట్ కంటిన్యూషన్ మనం కట్ చేసుకోవచ్చు ఇలాగా.